ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి 2024 ఎన్నికలకు ముందు నేను చాలా క్లియర్గా అనేక సార్లు చెప్పా. పెద్ద కుట్ర జరుగుతోంది, భారతదేశంలో ఎన్నికల్ని ప్రభావితం చేసే కుట్ర జరుగుతోంది, విదేశీ శక్తుల హస్తం ఉండి తీరుతుంది. ఎందుకంటే అకస్మాత్తుగా మేధావులని అకస్మాత్తుగా రకరకాలైనటువంటి వ్యవస్థలు వచ్చేసేసి భారతదేశం మీదన అలాగే నరేంద్ర మోడీ మీదన హిందుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేసి ఏదో జరిగిపోతుందన్నటువంటి ఒక నమ్మకాన్ని ఒక అభద్రతని ప్రజల్లో కల్పించే ప్రయత్నం జరుగుతుంది. దానికి మామూలుగా రూపాయలు 2 చాలవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టేటటువంటిది అయి ఉండాలి. దీని వెనకాల సంథింగ్ ఏదో జరుగుతుంది, కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఉండాల్సి ఉంటుంది. అంటే దీని వెనకాల ఎవరో నడుపుతున్నారు, అది పాకిస్తాన్ నడుపుతుందా, చైనా నడుపుతుందా, ఇంకెవరు నడుపుతున్నారు అన్నటువంటి ఇంత డీప్ స్టేట్ అని ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకుని నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇవాళ ట్రంప్ ఆ విషయం చెప్పాడు. ఒక దిక్కుమాలిన ప్రచారం ఏం చేస్తున్నారంటే భారతదేశానికి ఎన్నికలకి సంబంధించి ఓటర్ల సంఖ్య పెంచి